ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మద్దతు తెలియజేస్తూ ఆదేశాలకు అనుసారంగా ఈరోజు మేము అతని గెలుపు కోసం తమ దగ్గర వచ్చి అభ్యర్థిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే గురుకుల పాఠశాల ఏపీఆర్ అంటేనే ఒకానొకప్పుడు నేను కూడా ఏపీఆర్ చదివితే బాగుండేనేమో అని నేను అనుకునేవాడిని. అక్కడ ఉన్న డ్రెస్ కోడింగ్ కానీ క్రమశిక్షణ కానీ ఇందాక చెప్పుకొచ్చాము. పెదబాయిలో ఏపీఆర్ అంటే వాళ్ళ పిల్లలు బయటికి వస్తే అదొక ఎఫిరియన్స్. అంతటి చక్కటి ఈ యొక్క గురుకుల పాఠశాల వాస్తవంగా ఏ మాట కామాట చెప్పుకోవాలి, ప్రభుత్వాలు కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఎప్పుడైతే సొసైటీలో ఉన్నంతసేపు ఒక చక్కటి వాతావరణం కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సమస్యలు నేరుగా వాళ్ళ యొక్క సొసైటీ ద్వారా పరిష్కారం అయ్యేది. ట్రైబల్ వెల్ఫేర్లో విలీనం చేయడం మూలంగా ఒక పక్క నష్టము, ఒక పక్క మనకు లాభం కూడా ఉంది. కానీ వాస్తవంగా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఉన్నటువంటి సిఆర్టీలు కావచ్చు, అవుట్సోర్సింగ్ విద్యార్థి అదే టీచర్స్ కావచ్చు, వాళ్ళకి మీకు కంపేర్ చేస్తే చాలా వ్యత్యాసం. అంటే లేబర్ చట్టం ప్రకారంగా కనీస వేతనం అంటే పనికి తగ్గట్టు వేతనం కూడా ఇవ్వకపోగా లాస్ట్ టైం సుమారు 3-4 నెలలు ధర్నా చేసి మీ యొక్క బాధలు చెప్తే ఏ ప్రభుత్వం కావచ్చు కనీసం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా రఘువర్మ సార్కి తెలియజేస్తాం. ఎందుకంటే మీరు కూడా గతంలో ఉపాధ్యాయులుగా చేశారు కాబట్టి ఉపాధ్యాయుల యొక్క కష్టాసుఖాలు మీకు తెలుసు. ఖచ్చితంగా ఇది లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టి మరి వాళ్ళు అడిగినటువంటిది వాళ్ళు ఏం అడగలేదు, మాకు పనికి తగ్గట్టుగా వేతనం ఇవ్వాలి, అలాగే భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు. మీరు ఇది విషయం ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మేము ఖచ్చితంగా ఈవినింగ్కి ఆయన ఫోన్ చేసి చెప్తాము. నిన్న కూడా ఏవైనా కష్టసుఖాలు ఉంటే నన్ను తెలియజేయండి, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో నేను మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే మా ఉద్దేశం కూడా ఈరోజు ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల ఒక లాభం ఉంది. అంటే నేరుగా ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కారం చేయడానికి కొంత అవకాశం ఉంటుంది కాబట్టి